ఏసీ న్యూస్ కి స్వాగతం. ప్రజాకవి కవి కోకిల గుర్రం జాషువా పేరుతో నెల్లూరులోని కూరగాయల మార్కెట్ వద్ద గల గుర్రం జాషువా గ్రంథాలయ వీధి పేరును గుర్రం జాషువా పేరుతో వీధికి బోర్డును అధికారికంగా ఆదివారం గుర్రం జాషువా గ్రంథాలయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే కాసిం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల కళ నేటికి ఫలించిందన్నారు. గుర్రం జాషువా గ్రంథాలయ వీధికి గుర్రం జాషువా గ్రంథాలయ వీధిగా ప్రకటించిన కార్పొరేషన్ కమిషనర్ నందన్ మరియు నగరపాలక సంస్థ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ గుర్రం జాషువా గ్రంథాలయ భవన నిర్మాణానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమ్ముల కృష్ణయ్య, విశ్రాంతి ప్రిన్సిపాల్ మరుపూరు రత్నం, జనార్దన్, ముదివర్తి బాబు, డాక్టర్ వేణుగోపాల్, డయాడాట్ ఫౌండేషన్ హుసేని, జెన్నీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ యొక్క గ్రంథాలయానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమింపబడి గత 3 సంవత్సరాల నుంచి దీని అభివృద్ధి కోసం పాటుపడుతున్నాము. ఈ గ్రంథాలయం గుర్రం జాషువా పద్మభూషణ్ గుర్రం జాషువా ప్రజా గ్రంథాలయం ఏర్పాటు చేసింది మొట్టమొదటిసారిగా కిరణశ్రీ పోతపాటి కిరణశ్రీ. ఆయన మహామేధావి, కవి, తెలుగు పండిట్టు. ఆయన ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ బిల్డింగ్ ఒకటి పాత జూబిలీ హాస్పిటల్లో ఆయన ఆ గవర్నమెంట్ని గత ప్రభుత్వం అంటే అప్పుడు పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ద్వారా నుంచి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు గురించి ఆ భవనాన్ని మనకు ఒప్పచెప్పారు. అయితే ఆయన అతనంతరం తర్వాత నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న తర్వాత ఈ జాషువా గ్రంథాలయాన్ని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్గా తయారు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీల అందరికి కూడా విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేదానికి నిరంతరం పోరాటం చేస్తూ అది పాడుబడి ఉరుస్తా పోతుంటే ఆ బిల్డింగ్ని పక్కా బిల్డింగ్గా పనిచేసేదానికి ఆ జాషువా యొక్క కీర్తి నలుదిశలా వెల్లడిలా వ్యాప్తి చేసేదానికి అనేక కార్యక్రమాలు చేపట్టాము. ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తూ ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు, అలాగే బీద ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు, ఆ తర్వాత నుడా చైర్మన్, అలాగే లోకల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ జాషువా గ్రంథాలయానికి అనేక విధాలుగా తోడ్పాటు చేస్తున్నారు. అలాగే డయాడాట్ ఫౌండేషన్ వాళ్ళు కూడా, అలాగే పత్రికా విలేకరులు, అలాగే ఇలాంటి ఛానల్స్ అన్నీ కూడా ఈ జాషువాని యొక్క కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాప్తి చేసేదానికి ఆయన సామాన్యుడు కాదు. జాషువా అంటే అందరూ అనుకుంటుంటారు. కమిషనర్ నందన్ గారు, జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరి యొక్క సహకారంతో కౌన్సిల్లో ఏకగ్రీవంగా 56 మంది కార్పొరేటర్లు, కమిషనరు, అలాగే మేయర్ సవంతి జయవర్ధన్ వీళ్ళందరి సహకారంతో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదింపబడింది. ఈ యొక్క వీధికి గ్రంథాలయానికి జాషువా యొక్క కీర్తి ప్రతిష్టలు ఇంకా కూడా ఇది ఒక మార్గదర్శకమైంది. నిన్ననే గుంటూరులో కూడా ఒక సభ ఏర్పాటు చేసి జాషువా అభిమానులందరూ గుంటూరు జిల్లాకు కూడా గుర్రం జాషువా జిల్లా అని పేరుగా పెట్టాలని చెప్పి వాళ్ళు ఉద్యమం మొదలు పెట్టారు. ఇదంతా మన నెల్లూరు జిల్లా. డాక్టర్ వి వేణుగోపాల్, నేను పంటి డాక్టర్ని. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే జాషువా గ్రంథాలయానికి ఒక వీధిని ప్రస్తావించి దానికోసం పోరాడి అందరూ పెద్దవాళ్ళు, మెయిన్గా ముఖ్యంగా మన కాసిం గారు, మిగతా రత్నం గారు అండ్ అండగుండాల సుబ్బారావు గారు, కొంతమంది సభ్యులంతా కలిసి దీనికోసం పోరాడి ఈరోజు ఆ వీధిని, ఆ పేరుని సంపాదించి ఆ గ్రంథాలయంలో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి దాన్ని అన్నిటికీ మల్టీపర్పస్గా తయారు చేయడానికి అందరూ సహకరించారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అందరూ కూడా అలాంటి ఒక జాషువా
కవి రచయిత అండ్ సమాజ సేవకురు అయినటువంటి జాషువా గారి పేరు మీద రావడం చాలా ఆనందదాయకం. ఇలాంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అది డెవలప్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా.